గూగుల్ ఫ్లో ఓపెన్ చేసి ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చాలా రకాల టూల్స్ అయితే ఉంటాయి. మన దగ్గర ప్రో అకౌంట్ ఉంటే మనం వీటన్నిటిని యూజ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ మనము వేరే వాళ్ళ టూల్ యూజ్ చేయకుండా మనమే సొంతంగా ఒక టూల్ని క్రియేట్ చేయాలంటే ఎలా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఎవరు ఈ టైంలో నన్నెవరు పిలుస్తున్నారు? అరే, నువ్వెవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? హాయ్ ఆరవ్, నేను మోమో. ఒక చిన్న సాహసం కోసం వచ్చాను. ఏం సహాయం నాకు చెప్పు? చంద్రకాంతి అడవిలో ఒక చిన్న నక్షత్రం తప్పిపోయింది. నక్షత్రమా? అది లేకపోతే పిల్లల కలలు ఈ రాత్రి వెలుగును కోల్పోతాయి. అయితే మనం దాన్ని వెతికి తీసుకురావాలి. మోమో, అదిగో చూడు, అక్కడేదో మెరుస్తోంది. అవును ఆరవ్, మనం వెతుకుతున్నదే అది. అయితే పద, దాన్ని తీసుకుందాం. శుభరాత్రి ఆరవ్, మన సాహసం మళ్ళీ కొనసాగిద్దాం. శుభరాత్రి మోమో, మళ్ళీ కలుద్దాం. గూగుల్ ఫ్లోని యూజ్ చేసుకొని మన సొంత టూల్ని ఎలా క్రియేట్ చేయాలి? మనం ఇంతవరకు ఫోటోలు తయారు చేసేవాళ్ళం, వీడియోలు తయారు చేసేవాళ్ళం, కానీ మన సొంత టూల్ని మనమే క్రియేట్ చేసుకొని అందులో మనం వీడియోస్ అయితే చేసుకోవచ్చండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఈ వీడియోలో నేను ఫ్లోని యూజ్ చేసుకొని సొంత టూల్ ఎలా క్రియేట్ చేయాలి, టూల్ క్రియేట్ చేయడం కోసం కోడ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఆ తర్వాత మనం ఆ టూల్ని ఉపయోగించి వీడియోస్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఎవరైతే ఏఐని యూజ్ చేసుకొని వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ స్టార్టింగ్లోనే చెప్తున్నానండి, ఈ టూల్ క్రియేట్ చేయాలంటే మనకు సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలన్నమాట ఫ్లోలో. మీకు గనక ఒకవేళ ప్రో సబ్స్క్రిప్షన్ లేకపోతే ఫ్రీగా ప్రో సబ్స్క్రిప్షన్ని 18 నెలల పాటు ఫ్రీగా ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు అనే వీడియో అయితే నేను చేశానండి. ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి. మీరు స్టార్టింగ్ లో చూసిన వీడియో నేను క్రియేట్ చేసిన టూల్ ద్వారానే చేశానండి. చూసారు కదా, తెలుగు డైలాగ్స్ తో సహా వచ్చాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ నేను ఈ విధంగా రాస్తున్నాను. ఒక టూల్ బిల్డ్ చేయాలి గూగుల్ ఫ్లోలో. జనరేట్ చేసిన ఇమేజెస్ అండ్ విజువల్ ప్రాంప్ట్స్ ఇస్తే ఆటోమేటిక్గా వీడియోస్ జనరేట్ అవ్వాలి. గూగుల్ ఓమ్ని ఫ్లాష్తో సజెస్ట్ టూల్ కోడ్ అని చెప్పేసి జస్ట్ అయితే నేను ఇక్కడ సెండ్ చేస్తున్నాను చాట్ జీపీటీలో. అయితే చూడండి, మనకు వెంటనే ఈ విధంగా టూల్ కోడ్ అయితే ఇచ్చేసింది అనమాట. మనము డైరెక్ట్గా దీన్ని ఇక్కడ కాపీ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం గూగుల్ ఫ్లో ఓపెన్ చేస్తానే ఇలా ఉంటుంది. ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ పైన మై టూల్స్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసారనుకోండి, ఇక్కడ మై క్రియేషన్స్ అని ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ జస్ట్ మనము చాట్ జీపీటీలో కాపీ చేసుకున్నాం కదా కోడ్ని, దాన్ని ఇక్కడ మనము పేస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ మనకు టూల్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ కోడ్ పైన క్లిక్ చేస్తే ఇంకా అయితే కంటెంట్ అవైలబిలిటీలో లేదనమాట, ప్రస్తుతానికైతే రన్ అవుతుంది. వెయిట్ చేయండి కొద్దిగా. చూడండి, ఇక్కడ మనకు టూల్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ కోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇదంతా కోడ్ అనమాట. ఇక్కడ ప్రివ్యూ అయితే ఉందన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను డన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను టూల్స్ పైకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మై క్రియేషన్స్లో ఇక్కడ మోషన్ ఫ్లో అని వచ్చింది కదా, ఇది మన టూల్ అనమాట. దీన్ని ఇక్కడ మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ పిన్ టు డాక్ పైన క్లిక్ చేశారనుకోండి, మనకు చూడండి టూల్స్ కిందే అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఈ టూల్ని యూజ్ చేసి మనం వీడియోస్ అయితే చేద్దాము. ఫస్ట్ అయితే మనము ఫోటోలు అయితే తయారు చేసుకోవాలి కదా. నేనైతే ఇక్కడ క్యారెక్టర్స్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ చాట్ జీపీటీలో ఒక స్టోరీ అయితే అడిగాను అనమాట. స్టోరీకి సంబంధించి 3D పిక్చర్ కావాలి, అలాగే నాకు 2 క్యారెక్టర్స్ ఉండాలి, బెడ్ టైము స్టోరీ లాగా అని చెప్పేసి ఇచ్చాను అనమాట. నాకు ఆరవ్ అండ్ మోమో అనే 2 క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. అలాగే సీన్స్ కూడా అన్నీ ఇచ్చేసింది అనమాట. నేను 1 by 1 అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను క్యారెక్టర్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్యారెక్టర్స్లో అయితే నేను పేస్ట్ చేసి ఇక్కడ నానో బనానా 2 ఉంది కదా, ప్రోలో అయితే పెట్టుకొని జస్ట్ జనరేట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకు క్యారెక్టర్ అయితే ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను. ఇక్కడ మోమో క్యారెక్టర్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. చూడండి, మనకైతే క్యారెక్టర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ డన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం దీనికి వాయిస్ కూడా ఇవ్వచ్చండి. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఏ వాయిస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన వాయిస్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్యారెక్టర్ నేమ్ అయితే ఆరవ్ అని రాస్తున్నాను.
జస్ట్ డన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు వాయిస్ కూడా మనం సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ న్యూ క్యారెక్టర్ పైన అయితే క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ మోమో క్యారెక్టర్ని అయితే పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ సెకండ్ క్యారెక్టర్ కూడా జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు మోమో క్యారెక్టర్ కూడా అయితే వచ్చేసింది. ఇక్కడ సెలెక్ట్ వాయిస్ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఏదో ఒకటి అయితే ఇచ్చేయండి. Hi there. We're introducing a new. Hi there. We're introducing. Hi there. We're in. యాడ్ క్యారెక్టర్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పేరు అయితే మోమో అని రాస్తున్నాను. మళ్ళీ ఇక్కడ డన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనకు మన స్టోరీకి కావాల్సిన 2 క్యారెక్టర్లు అయితే వచ్చేసాయి అన్నమాట. మనం ఇక్కడ ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే జనరేట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని అయితే కాపీ చేసుకుంటాము. కాపీ చేసుకుని గూగుల్ ఫ్లోలోకి వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి నేను ఆరవ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. జస్ట్ నేను ఇక్కడ జనరేట్ అయితే చేస్తున్నానండి. మనకు ఫస్ట్ ఫోటో అయితే జనరేట్ అయితే అవుతుంది. మళ్ళీ నేను ఇక్కడ సెకండ్ సీన్లకి అయితే వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నానండి. ఈసారి మనకు మోమో క్యారెక్టర్ అలాగే ఆరో క్యారెక్టర్ 2 ఉన్నాయి. అందుకని నేను రెండింటిని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ నేను ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ మళ్ళీ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకు ఫస్ట్ ఫోటో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు 2K అప్స్కేల్ కావాలంటే 2Kలో అప్స్కేల్ అయితే చేసుకోండి. నేను ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం కాబట్టి 1Kలో అయితే నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఈసారి నేను 3వ సీన్ అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఆరవు మోమో మళ్ళీ ఇద్దరు ఉన్నారనమాట. ఇక్కడ మళ్ళీ నేను ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మోమో అలాగే ఆరవ్ క్యారెక్టర్స్ 2 అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి సెకండ్ ఫోటో కూడా మనకైతే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ మళ్ళీ నేను డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి మనకు 3వ ఫోటో కూడా అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను 4వ ఫోటో ప్రాంప్ట్ను కూడా అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మోమో యాడ్ టు ప్రాంప్ట్ అలాగే మళ్ళీ ఆరవని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్రాంప్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఈసారి మళ్ళీ నేను ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేస్తున్నాను. ఇక మనకు ఫైనల్ ప్రాంప్ట్ అయితే ఉందండి. దీన్ని కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ అండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చూసుకొని మీరు యాడ్ చేసుకోవడమే. మోమో అలాగే ఆరవ్ కూడా ఉన్నాడు. ఆరవ్ కూడా ఉన్నాడు కాబట్టి ఇద్దరిని అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నానండి. చూడండి మనం 2 ఫోటోలు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే నేను 3వ ఫోటోని అయితే డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. ఇది 4వ ఫోటో. మనకి 5వ ఫోటో అనేది జనరేట్ అయితే అవుతుందండి. ఈ ఫోటోను కూడా అయితే నేను డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మోషన్ ఫ్లో మనం తయారు చేసిన టూల్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు సెలెక్ట్ సోర్స్ అని ఉంది కదా, సెలెక్ట్ ఇమేజ్ ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నేను సెలెక్ట్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం తయారు చేసినట్టు అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ సీన్ అయితే ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి మనకు యాడ్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ మనకు విజువల్ ప్రాంప్ట్ అనేది ఉంది కదా, ఇది నాకు చాట్‌జీపీటీలో ఆల్రెడీ ఇక్కడ ఉందన్నమాట. కెమెరా మోషను అలాగే ఇక్కడ కింద డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆర్ఓసే అనేది తెలుగులో ఉంది కదా, ఇంగ్లీష్లోకి అయితే చేంజ్ చేశాను అనమాట. ఇక్కడ నేను కాపీ అయితే చేసుకుంటున్నాను.
ఇక్కడ విజువల్ ప్రాంప్ట్లు అయితే నేను పేస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మనకు ఓమ్ని ఫ్లాష్ ఉంది కదా, నేను ఓమ్ని ఫ్లాష్లోనే ఉంచుతున్నాను. అలాగే మనకి ఇక్కడ 8 సెకండ్స్ ఉంది కదా, మనకు 8 సెకండ్స్ 10 సెకండ్స్ కావాలన్నా పెట్టుకోవచ్చండి. ఇక్కడ జనరేట్ వీడియో అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. నాకు వీడియో అయితే ఇక్కడ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈలోపు నేను నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్తున్నానండి. నేను ఇక్కడ నెక్స్ట్ సీన్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నాను, మోషన్ ప్రాంప్ట్. ఇక్కడ దీని మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నానండి. మళ్ళీ నోట్ ప్యాడ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆరవ్ ఉంది కదా, ఆరవ్ ప్లేస్లో ఇంగ్లీష్లో రాస్తున్నానండి, ఆరవ్ సే. అలాగే ఇక్కడ మోమోసే అని రాస్తున్నాను. మళ్ళీ నేను మొత్తాన్ని కాపీ అయితే చేసుకుంటున్నానండి. చూడండి మనకు వీడియో అయితే వచ్చేసింది. నేను ప్లే అయితే చేస్తున్నాను చూడండి. ఎవరు ఈ టైంలో నన్నెవరు పిలుస్తున్నారు? చూసారు కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ MP4 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారనుకోండి మనకు వీడియో అనేది డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ రీప్లేస్ ఇమేజ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసామనుకోండి ఇప్పుడు మనము సెకండ్ ఫోటోని అయితే మనము యాడ్ చేసుకోవాలి. నేను సెకండ్ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి మొత్తాన్ని అయితే కాపీ చేసుకుంటున్నాను, సెకండ్ వీడియో ప్రాంప్ట్ని. ఇక్కడ మళ్ళీ మొత్తాన్ని నేనైతే పేస్ట్ అయితే చేస్తున్నాను. మళ్ళీ జనరేట్ వీడియో పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ మనకు వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మూడో ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను మూడో సీన్కి సంబంధించి. డైలాగు పెద్దగా ఉందండి, ఒకవేళ పెద్దగా అనిపిస్తే మాత్రం కొద్దిగా తగ్గించేసుకోండి, లేదు వస్తుంది అనుకుంటే ఉండించండి. చూడండి నేను ప్రస్తుతానికైతే ఇంతవరకు మాత్రమే కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ మనకు వీడియో ఫాస్ట్గా డైలాగ్స్ అయితే వచ్చేస్తాయి, అందుకని నేను ఇడి వరకు మాత్రమే కాపీ చేసుకుంటున్నాను. మన సెకండ్ వీడియో అయితే వచ్చేసిందండి, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అరే నువ్వెవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? హాయ్ ఆరవ్, నేను మోమో. ఒక చిన్న సాహసం కోసం వచ్చాను. చూడండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను డౌన్లోడ్ MP4 పైన క్లిక్ చేసి అయితే వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ రీప్లేస్ ఇమేజ్ ఉంది కదా, రీప్లేస్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మూడో ఫోటోని అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూడండి యాడ్ చేశాను. ఆల్రెడీ నేను ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాను కదండి, దీని మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. నేను డైలాగ్ అనేది పూర్తిగా ఇవ్వలేదన్నమాట, ఎందుకో మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ స్పీడ్గా వస్తుంది. మళ్ళీ ఇదే ఫోటోని ఇచ్చి మిగిలిన డైలాగ్ అనేది మనం ఇక్కడే జనరేట్ చేద్దాము. ఇక్కడ నేను జనరేట్ వీడియో పైన అయితే మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. చూడండి వెంటనే మనం మూడో వీడియో కూడా అయితే వచ్చేసింది, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఏం సహాయం నాకు చెప్పు? చంద్రకాంతి అడవిలో ఒక చిన్న నక్షత్రం తప్పిపోయింది. నక్షత్రమా? చూసారు కదండి వీడియో అయితే సూపర్గా వచ్చింది. మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ MP4 పైన అయితే క్లిక్ చేస్తున్నాను, మనకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇదే ప్రాంప్ట్ను ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తున్నానండి మిగిలిన డైలాగ్ కోసము. ఇక్కడ రీజనరేటర్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు 4వ సీన్కి సంబంధించిన ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నానండి. ఇక్కడ మళ్ళీ పేస్ట్ అయితే చేస్తున్నాను. మొత్తాన్ని నేను మళ్ళీ కాపీ అయితే చేసుకుంటున్నానండి. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. చూడండి మన వీడియో ఆల్రెడీ రెడీ అయిపోయింది. నేను ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అది లేకపోతే పిల్లల కలలు ఈ రాత్రి వెలుగును కోల్పోతాయి. అయితే మనం దాన్ని వెతికి తీసుకురావాలి. చూసారు కదండి వీడియో అయితే వచ్చిందన్నమాట. లాస్ట్ వీడియోలో మనం ఎక్కడ కట్ చేయాలి, లేదంటే ఇందులోని వాయిస్ని తీసుకొని అక్కడ యాడ్ చేయడము, ఇలా అయితే చేసేయండి. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు సరిపోతుంది. నేనైతే డౌన్లోడ్ MP4 పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రీప్లేస్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు 4వ ఫోటోని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ జనరేట్ అయితే చేస్తున్నానండి.
ఇక్కడ 1 by 1 ఫోటో ఇచ్చి 1 by 1 ప్రాంప్ట్ ఇచ్చి కాకుండా అన్ని ఫొటోస్ ఒకటేసారి ఇవ్వడము, అన్ని విజువల్ ప్రాంప్ట్స్ ఒకటేసారి ఇవ్వడం, వీడియోస్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ కోడ్ ఏదైతే ఇచ్చామో ఆ కోడ్ మనం ఎలా ఇచ్చామో అనే దాన్ని బట్టి మనకు టూల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మనం ఒకటేసారి ఫొటోస్ వీడియోస్ ఇవ్వడం వల్ల మొత్తం క్లమ్జీగా అవుతుంది ఒక్కొక్కసారి. దానికన్నా కూడా ఈ విధంగా 1 by 1 ఇచ్చి మనం జనరేట్ చేసుకోవడమే మనకు చాలా ఈజీ. 1 by 1 ఇచ్చి జనరేట్ చేసుకోవడం వల్ల మనం ప్రతి సీన్ని అప్పుడే మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏమన్నా తప్పులు ఉంటే మళ్ళీ డైలాగ్ మార్చడము, ప్రాంప్ట్ మార్చడము చేయొచ్చు. ఒకటేసారి అన్నీ ఇచ్చామనుకోండి, అన్నిట్లోనూ తప్పులు ఉన్నాయంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇదే బెటర్ అని చెప్తాను. మళ్ళీ మనకు వీడియో అయితే వచ్చేసిందండి. నేను ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. మోమో, అదిగో చూడు, అక్కడ ఏదో మెరుస్తోంది. అవును ఆరవ్, మనం వెతుకుతున్నదే అది. అయితే పద, దాన్ని తీసుకుందాం. నేనైతే దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇక మనకు ఫైనల్ వీడియో ఉందన్నమాట. దాన్ని ఇప్పుడైతే మనం జనరేట్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ నేను విజువల్ ప్రాంప్ట్ ప్లేస్లో విజువల్ ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేస్తున్నానండి. డైలాగ్స్ కూడా కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ వాటి ప్లేస్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మోమోసే అండ్ ఆరోసే యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ నేను గూగుల్ ఫ్లోలోకి అయితే వచ్చాను. ఇక్కడ రీప్లేస్ ఇమేజ్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఫైనల్ ఫోటో అయితే ఉందన్నమాట. దాన్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మన ఫైనల్ వీడియో వచ్చింది. ప్లే చేస్తున్నాను, చూడండి. శుభరాత్రి ఆరవ్, మన సాహసం మళ్ళీ కొనసాగిద్దాం. శుభరాత్రి మోమో, మళ్ళీ కలుద్దాం. చూసారు కదండి, వీడియో ఫైనల్ వీడియో కూడా చాలా బాగా వచ్చేసింది. అన్ని వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నానండి. నేను క్యాప్ కట్ అయితే ఓపెన్ చేశానండి. క్యాప్ కట్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, అన్నిటినీ 1 by 1 అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు వరుస క్రమంలో వీడియోస్ ఉన్నాయా లేదా అనేది అయితే చెక్ చేసుకుంటున్నాను. వీడియోస్ అయితే 1 by 1 ఆర్డర్లో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మూడో క్లిప్ను మనం 2 సార్లు జనరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట, పూర్తి డైలాగ్ని. నేను ఆడియోని అయితే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేశానండి. ఇంకొక వీడియో క్లిప్కి సంబంధించిన ఆడియోని కూడా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఫైనల్గా నేను ఈ విధంగా అయితే ఫిక్స్ చేశాను అనమాట. ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఆ సీన్కి ఈ సీన్కి లిప్ సింక్ ఉండే విధంగా ఆడియోని అయితే అడ్జస్ట్ చేశాను. ఫైనల్లీ ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాను. చూసారు కదండి, ఎంటైర్ వీడియోని మనము ChatGPT అడిగి కోడ్ తీసుకున్నాము. ఆ కోడ్ని ఇక్కడ ఫ్లోలో అయితే పేస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం స్క్రిప్ట్ తీసుకున్నాము, సీన్ వైజ్ ఫొటోస్ తయారు చేసుకున్నాము. నేను క్రియేట్ చేసిన టూల్లో వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా మీరు మీ సొంత టూల్ని క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే చేసుకోవచ్చండి. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.